రేవంత్ పాలనలో భూ ఆక్రమణలకు హద్దు అదుపు లేదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె కృష్ణాంక్ విమర్శించారు. కంటోన్మెంట్లో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంకలకు వినతి పత్రం అందజేశారు. కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తోకట్ట సర్వే నెంబర్ 157/1లో ఉన్న 8 ఎకరాల భూమి విలువ 800 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. ఈ భూమిలో 6000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గతేడాది కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించారని గుర్తు చేశారు. 8 ఎకరాలను ప్రభుత్వ భూమిగా పరిగణించారని, కానీ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో వెళ్లడంతో ఆందోళన నెలకొందన్నారు కృష్ణాంక్. ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించారని తెలియడంతో స్థానికులు ఏం జరుగుతోందని టెన్షన్ పడుతున్నారని కృష్ణాంక్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇవాళ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇంద్రమ్మ ఇల్లును నిర్మాణం చేయలేదు. ప్రత్యేకంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాళ్ళిద్దరు కూడా ప్రచారంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6000 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేసిస్తాము అని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం 12 ఆగస్టు 2025న కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ నుంచి వారు వెళ్ళి మరి ఇళ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అక్కడ బోయిన్పల్లి మార్కెట్ పక్కన 8 ఎకరాల ఏదైతే జాగా ఉన్నదో అక్కడ ఈ 6000 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేస్తాము అనేసి వాళ్ళు ప్రతిపాదించారు. కానీ దారుణం ఏంటంటే కరెక్ట్గా 10 నెలల్లోనే ఇవాళ ఆ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు మొత్తం కూడా అక్కడ కబ్జా చేసుకొని దాని చుట్టూ ప్రహారీ నీలిరంగు షీట్లను అక్కడ నిర్మాణం చేసుకుంటుంటే మరి ప్రభుత్వం ఎందుకు గప్చుపున్నది, ఎందుకు మా ఎమ్మెల్యే గారు గప్చుపున్నారు అని నిన్న ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూనే ఇవాళ గౌరవ హైదరాబాద్ కలెక్టర్ గారికి కూడా ఇవాళ మేము మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారిని ఒకటే కోరినాం. ప్రభుత్వ భూమి 6000 ఇంద్రమ్మ ఇల్లు కంటోన్మెంట్ అక్కడ ఉన్న పేద ప్రజలకు వాళ్లకు మీరు నిర్మాణం చేయడానికి ఆ భూమి కోసం దయచేసి మీరు కొట్లాడాల్సిన అవసరం ఉన్నది, మీరు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో సుమారు 800 కోట్ల నుంచి 1000 కోట్ల ప్రైమ్ ల్యాండ్ ఇవాళ వెళ్ళిపోతుంటే మరి ప్రభుత్వం ఎందుకు కొట్లాడతలేదు, కనీసం దీన్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తలేదు అనేది ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి మేము కోరడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా సానుకూలకంగా వారు కూడా మరి మేము పెట్టిన రిప్రజెంటేషన్ని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ అంశాలను ఈ 3 పేజీల్లో గత ప్రభుత్వాలు ఎంత ఈ భూమి కోసం కొట్లాడినాయి, ఈ 800 కోట్ల జాగను కాపాడినరు, కానీ ఇప్పుడు 2026లో మరి అలా ప్రైవేట్ వ్యక్తులు వస్తుంటే ఎందుకు కాపాడతలేదు ప్రభుత్వం, దీని మీద ఛాలెంజ్ చేయాలి, కొట్లాడాల్సిందిగా హైదరాబాద్ కలెక్టర్ గారిని బీఆర్ఎస్ తరఫున మేము కోరడం జరిగింది.